హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజస్విని. మన ఛానల్ గనక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టాపిక్స్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇవాల్టి రోజున పిల్లలు ఎలా తయారవుతున్నారు అనంటే తల్లి లేకపోయినా హ్యాపీగా ఉంటున్నారు. ఫాదర్ లేకపోయినా హ్యాపీగా ఉంటున్నారు. బంధువులు లేకపోయినా జనాల్లో కలిసేది చాలా తక్కువ. పెద్దవాళ్ళు కూడా ఎలా అయిపోయినారు అనంటే ఒక బంధువులు లేరు, ఒక రిలేషన్స్ మనం మాట్లాడుకునేటటువంటి కమ్యూనికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరి చేతులలో ఈ యొక్క సెల్ ఫోన్ అనేది ఉండడం వలన రిలేషన్స్‌లో కూడా ఆ కమ్యూనిటీ అనేది చాలా తక్కువైపోతూ ఉంది. సో, దాని వలన కొంత భేదాలనేది ఏర్పడుతూ ఉంది. దాని వలన మనుషులనేది దూరమైపోతూ ఉన్నారు. సో, అది ఎవ్వరు పట్టించుకోకుండానే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ అది పక్కన పెట్టేస్తే ఎవరైతే జాబ్స్ చేస్తూ తల్లిదండ్రి అలా ఉంటారో వాళ్ళ పిల్లలు ఎక్కువగా ఫోన్స్‌కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారనమాట. వాళ్ళేదన్నా బయటకి వెళ్తున్నారు అని అన్నా సరే, ఇంట్లో ఫోన్‌లు ఇచ్చేసి వెళ్తే వాళ్ళు ఎప్పుడన్నా రానివ్వండి. అంటే వాళ్ళ మైండ్ అలా తయారైపోయింది. ఫోన్‌లో మేము గేమ్స్ ఆడొచ్చు. ఇంకా వేరే వాళ్ళకి నచ్చినవన్నీ బొమ్మలు గానివ్వండి, ఇంకేమన్నా గేమ్స్ అలాంటివన్నీ గూడా చూస్తూ ఆహ్, ఆహ్, మనుషుల్లో కలిసేదనేది చాలా తక్కువైపోయిందనమాట. సో, ఇదే క్రమంలో ఒక 1 వీక్ అయిపోయింది ఈ సిట్యుయేషన్ జరిగి కూడా. 27 ఏళ్ల అబ్బాయి తన తల్లిని కిరాతకంగా ఆహ్, గొంతు మీద కత్తి పెట్టి అతి ఘోరంగా చంపడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. కేవలం గేమ్స్ వలన. ఆ గేమ్స్‌లో ఆడి ఈ ఫ్రీ ఫైర్ అనేది గానివ్వండి, ఈ పబ్‌జీ గేమ్స్ అనేది గానివ్వండి, నిజంగా ఈ గేమ్స్ ఎందుకు వాళ్ళు ప్రమోట్ జేస్తూ ఇంకా పెట్టి ఇంకా ఇలాంటివన్నీ కొత్తవన్నీ గేమ్స్ తీసుకొస్తున్నారో నాకర్థం కావడం లేదు గానివ్వండి. ఆ యాప్స్ ఎందుకు డౌన్‌లోడ్ చేసుకోవాలి? అసలు ఎందుకు? ఏంటి ఇది? ఈ గేమ్ ఆడిన దాని వల్ల ఏంటి ప్రయోజనం అనేటటువంటిది కొంతవరకి గవర్నమెంట్ గూడా ఈ యాప్స్ వలన గానివ్వండి, ఈ యొక్క గేమ్స్ ఏదైతే ఉందో ప్రత్యేకించి దృష్టి గవర్నమెంట్ పెట్టాలి అని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి గేమ్స్ వలన పిల్లలు తల్లిని చంపేస్తున్నారు, తండ్రిని చంపేస్తారు రేపు. ఇంట్లో ఉండే చుట్టుపక్కల వాళ్ళని చంపేస్తారు. ఇలాంటి గేమ్స్ వల్ల ఏం ప్రయోజనం? అంతా నష్టం తప్ప. చెప్పండి. ఎంతో కష్టపడి ఇద్దరు తల్లి, తండ్రి బయట వెళ్లి కష్టపడి పొద్దున పోతే సాయంత్రం వచ్చేటటువంటి తల్లిదండ్రులు నిజంగా పిల్లల్ని ఎంత కేర్ తీసుకోవాలి అనన్నా వాళ్ళ ఇద్దరి వల్ల అవ్వదు. ఎవరో ఒకరైనా కేర్ తీసుకుంటారు గానీ ఇద్దరి వల్ల సమానం అవ్వదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనంటే ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. హ్యాపీగా రిలాక్స్ అయిపోతున్నారు. ఫోన్స్ ఇస్తే మాకు ప్రశాంతంగా ఉంటుంది అనేటటువంటి ఆ భావనలో ఎక్కువైపోయి తల్లిదండ్రి ఇద్దరనేది ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. నేను అందరిని అనడం లేదండి. ఇవ్వని వాళ్ళు గూడా ఉన్నారు చాలామంది. కొంతమంది ఉంటారు. ఆహ్, ఈవెన్ నార్మల్‌గా నేను గూడా చెప్పేదేంటి అనంటే మాకు ఇంట్లో పిల్లలున్నారు. ఫోన్స్ ఇస్తే వాళ్ళు గూడా అన్నం తింటామనో, టీవీ చూస్తామనో కాసేపు ఒక 5 మినిట్స్ గేమ్ ఆడతాము ఫోన్‌లో అని అలా చేస్తున్నారు. బట్ ఎంతవరకు వాళ్ళు ఏం ఆడుతున్నారు? ఏం చూస్తున్నారు? దానివల్ల ప్రయోజనం ఏంటి? అనేది ఇట్లాంటివన్నీ మనం గనక గమనించుకున్నట్లయితే కొంతవరకు మనం సేఫ్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఏమాత్రం ఆలోచన చేయకుండా పిల్లల చేతికి ఫోన్‌లు అలా ఇచ్చేసి వాళ్ళు ఏం ఆడుతున్నారు? ఏం చూస్తున్నారు? అనేది గూడా పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇలాంటివన్నీ దారుణాలు మరింకా ఎక్కువయ్యేటటువంటి ప్రమాదాలైతే ఎక్కువున్నాయని మాత్రం నేను ప్రత్యేకించి తెలియజేస్తున్నాను. దయచేసి పేరెంట్స్ కూడా ఒక లిమిట్ వరకే ఫోన్ అనేది పిల్లల చేతికి మనం ఇస్తే చాలా బావుంటుంది. అండ్ వాళ్ళ దృష్టి కూడా మన చుట్టుపక్కన వాళ్ళ పైన ఉంటుంది. వాళ్ళ చదువు పైన ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ పైన ఉంటుంది. కేవలం ఫోన్‌లు ఇచ్చేసి వదిలేసామంటే ఇక మనం ఉన్నాము అనేది కూడా వాళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తారు. సో, దానివల్ల ఈ మధ్య జరిగినటువంటి 1 వీక్ అయిపోయింది. నేను దాని గురించే మాట్లాడదామని అనుకున్నాను అసల. నాకు కుదరలేదు. సో, అతి కిరాతకంగా 27 ఏళ్ల అబ్బాయి ఏంటండి ఒక తల్లిని గొంతు మీద కత్తి పెట్టి అతి కిరాతకంగా చంపాడు అనంటే అది ఎంత బాధగా అనిపిస్తుంది. చెప్తుంటేనే ఆవిడ ఎంత కష్టపడి ఉంటుందో ఆ బిడ్డని పెంచటానికి. ఒకే ఒక బిడ్డ. ఎంత గారాబంగా పెంచుకొని ఉంటుందో. ఆ తల్లి అనుకోని ఉంటుందా? నా బిడ్డ చేతిలోనే నేను ఇవాళ చనిపోబోతున్నాను అనేసి.
ఏ తల్లి ఊహించదు కదా, ఏ తండ్రి ఊహించడు కదా. నా నా బిడ్డకి ఫోన్ ఇస్తే చెడిపోతారు అని ఎవరికీ తెలీదు. కానీ అదే నిజం. మనం ఏంటి మన బిడ్డలు నార్మల్‌గా చూస్తున్నారులే, నార్మల్‌గా గేమ్ ఆడుతున్నారులే, ఒక 10 నిమిషాలు ఇస్తే ఏమవుతుందిలే అనే ఒక ఆ మైండ్ సెట్‌లోనే మనం ఉండిపోతాం గానీ, వాళ్ళ మైండ్ గేమ్ ఆడంగా ఎలా వెళ్ళిపోతుంది అనంటే పూర్తిగా లాస్ట్ స్టేజ్ దాకా వెళ్ళి వాళ్ళకై వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటటువంటి లాస్ట్ మూమెంట్ దాకా వాళ్ళు చేరుకుంటున్నారనమాట. సో, దానివల్ల తల్లిదండ్రులు నిజంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఫోన్‌ల విషయంలో. గవర్నమెంట్‌ని గూడా నేను ప్రత్యేకించి ఇలాంటివన్నీ గేమ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ వాటి మీద ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొనొచ్చి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోమని, అన్యాయంగా పసిపిల్లలు పక్కన పెట్టిన పెద్దవాళ్ళని పసిపిల్లలు చంపడం, వాళ్ళ జీవితాలు, వీళ్ళ జీవితాలు అన్నీ ఖరాబయిపోతూ ఉంది. సో, దానివల్ల ప్రతి ఒక్కరి గురించి దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ చాలా మంచి డెసిషన్ తీసుకొని ఈ యొక్క గేమ్స్, ఈ యాప్స్ ఇవన్నీ గూడా తీసేటటువంటి లేకుండా పూర్తిగా పనికొచ్చేవి మాత్రమే దయచేసి యాప్స్ అనేది ఉంచండి గానీ, ఇలాంటి చెడిపోయేటటువంటి పిల్లలు హంతకులయ్యేటటువంటివి మాత్రం దయచేసి ఎవ్వరు గూడా పర్మిషన్స్ అనేది ఇవ్వకండి. దయచేసి ఇవ్వద్దు గూడా. ప్రత్యేకించి మన ఛానల్ తరపున మనలాగా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరి తరపున గూడా నేను పేరు పేరున తల్లిదండ్రి ఎంతో కష్టపడి బిడ్డల్ని కన్నప్పుడు వాళ్ళని ఎంతో కష్టపడి గూడా పెంచుతారండి. అదొక్కటి మనం గుర్తుపెట్టుకొని పిల్లల చేతికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది మాత్రమే మనం గూడా మైండ్‌లో పెట్టుకొని చేస్తే గనక అందరికీ మంచిది. మరొక వీడియోతో మీ ముందుంటుంది మీ తేజస్విని. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్.